దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నంబల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బసవరాజు గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, నరసింహారెడ్డి, నరసింహ ఇలా పలు పేర్లతో పిలిచే ఈ మావోయిస్ట్ నాయకుడి మరణం అతిపెద్ద విజయంగా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? అంత భారీ స్థాయిలో మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపేదెవరు? ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మరి అలాంటి స్థాయి వ్యక్తి దొరికే అవకాశం లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. తుపాకీ గుండు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనే బలమైన సిద్ధాంతంతో అడవుల బాట పట్టారు నంబాల కేశవరావు. మావోయిస్ట్ పార్టీకి 2004 నుంచి 2018 వరకు ప్రధాన కార్యదర్శిగా గణపతి బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వయోభారంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో కేశవరావు 2018లో మావోయిస్ట్ పార్టీకి 2వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబర్ 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుకి అలిప్పరి వద్ద క్లైమర్స్ మ్యాన్స్ తో దాడికి పాల్పడిన ఘటన సూత్రధారి కేశవరావే. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి బలిమైన రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రే హౌండ్స్ కమాండోలపై 2008లో మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు మృతి చెందారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూశారు. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటన చెబుతారు. నంబాల మార్గదర్శకత్వంలో 2010లో దంతేవాడ జిల్లా చింతల్నార్లో జరిగిన దాడి ఏకంగా 76 మంది సిపిఆర్ఎఫ్ జవాన్లు చనిపోయారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమన హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుండును సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టెలో దాడి చేసి అంతమందించారు. అప్పటి 27 మందిని మందు పాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి వ్యూహకర్తగా కేశవరావే పేరు చెప్తారు. కేశవరావు ఒక్కసారి స్కెచ్ వేస్తే ఎంతటి సాయుధ దళాలైనా ఆ ఉచ్చులో చిక్కాల్సిందే. అంత పకడ్బందీగా ఆపరేషన్ ఫిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు కేశవరావు. మావోయిస్ట్ పార్టీకి నిధుల సేకరణ, పార్టీలో నియామకాలు, ఆపై ఆయుధ వ్యాపారాలతో సత్సంబంధాలు ఇలా పలు కోణాల్లో పార్టీకి తన సేవలు అందించారు కేశవరావు. దీంతో నక్సలైట్ అగ్రనాయకుడి స్థాయికి ఎదిగారు. ఒక సమయంలో పార్టీకి అన్ని తానే వ్యవహరించిన కేశవరావు మృతితో దాదాపు ఒక శకం అంతరించిపోయినట్లే. ప్రస్తుతం ఆపరేషన్ కగార్, బ్లాక్ ఫారెస్ట్, కర్రెగుట్టల అంటూ జరుగుతోన్న భద్రతా దళాల ఆపరేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు హతమవుతున్నారు. లొంగుబాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.